హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ షడ్రుచులు బై కిరణ్. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ క్యాలీఫ్లవర్ కాడలతో పచ్చడి. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ క్యాలీఫ్లవర్ కాడలు, అలాగే ఆకులు కూడా తీసుకోవచ్చు, అండ్ టమాటా, పచ్చిమిర్చి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఇక ప్రాసెస్లోకి వచ్చేస్తే క్యాలీఫ్లవర్ కాడలు కానీ ఆకులు అన్నీ మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. మనం జనరల్గా మ్యాక్స్ ఏం చేస్తామంటే ఈ క్యాలీఫ్లవర్ కాడలు ఆకులు అవన్నీ కూడా పారేస్తాం కదా, కానీ ఇందులోనే చాలా విటమిన్స్ అండ్ బలం అనేది ఉంటుందంట. అందుకని నేను కూడా ట్రై చేద్దాము అని ఫస్ట్ టైం చేశానండి. క్యాలీఫ్లవర్ కాడలతో పచ్చడి చాలా టేస్టీగా ఉంది. అండ్ టమాటా వేస్తాం కదా, క్యాలీఫ్లవర్ టేస్ట్ తెలుస్తుందా లేదా అని డౌట్ ఉంది ఇది. బట్ క్యాలీఫ్లవర్ ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇలా చక్కగా మనం అన్ని క్యాలీఫ్లవర్ కాడలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే టమాటా కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టేసుకోవాలి. మనం కొంతమంది టమాటా బాగా యూస్ చేస్తామండి, దేంట్లో అయినా కూడా టమాటా వేస్తాం పులుపుదనం వచ్చుద్దని. ఇన్ కేస్ ఎవరైనా టమాటా లైక్ చేయకపోతే కనుక టమాటా స్కిప్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓన్లీ క్యాలీఫ్లవర్ కాడలు అలాగే పచ్చిమిర్చి రెండు కూడా బాగా మగ్గ పెట్టేసి మనం మిక్సీ పచ్చడి చేసుకోవచ్చు. సో ఇలా టమాటా కూడా నేనైతే టమాటా కూడా వేస్తున్నాను. ఇక ప్రాసెస్లోకి వచ్చేస్తే ముందుగా పొయ్యి మీద బాండీ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అందులోనే మనం ముందుగా కోసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ కాడలు అలాగే టమాటా ముక్కలు అండ్ పచ్చిమిర్చి అన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది జస్ట్ మనము వార్చి పచ్చడి చేస్తాం కదా, ఆ ప్రాసెస్లోనే ఇది కూడా చేసుకోవాలన్నమాట. అండ్ పచ్చిమిర్చి ఎప్పుడైనా కొంచెం పెద్దగా ఉన్నాయనుకోండి, చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే మనకి మిక్సీ వేసేటప్పుడు ఏంటంటే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అదే మనం పెద్దవి అలాగే వేసామనుకోండి, మిక్సీ వేసేటప్పుడు ఏమవుతుందంటే ఎక్కువసేపు తిప్పాలి, అలాగే కొంత నలగకపోయేసరికి కొన్ని ఏమో మెత్తగా అయిపోవటం, కొంత ఏమో ముక్కలు ముక్కలుగా ఉండటం జరిగింది అనమాట. అందుకని మనం ఇలా పచ్చిమిర్చి ఎప్పుడైనా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నామంటే ఈజీగా మనం మిక్స్ చేసుకోవచ్చు మిక్సీ వేసేటప్పుడు. ఇవన్నీ కూడా ఒకసారి మనం కలిపేసేసామంటే ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలండి. సో ఒక 10 మినిట్స్ మనము అలాగే ఉంచేసేయకూడదు, మధ్య మధ్యలో కొంచెం కలబెడుతూ ఉండాలి. టమాటా వచ్చేసరికి నీరు వస్తుంది కాబట్టి మనకి ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత మనం ఒకసారి మూత తీసి మనం ఒకసారి కలుపుకోవాలి. ఇది క్యాలీఫ్లవర్ కాడలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఒక 5 మినిట్స్ ఎక్కువే అయితే మగ్గడానికి పడుతుందండి. సో ఇలా ఒక 10 to 15 మినిట్స్లో చక్కగా మగ్గిపోయినాయి. పచ్చిమిర్చి చూసారు కదా, మనం గెంటతో కనుక జస్ట్ దాన్ని ప్రెస్ చేస్తే ఈజీగా కట్ అయిపోతుంది. సో ఇట్లా మనం ప్రెస్ చేసుకోవచ్చు. సో చక్కగా మగ్గిపోయినాయి కదా, ఇందులో మనం కొంచెం చింతపండు అలాగే జీలకర్ర వేసేయాలి. ఇది మంట ఆపేసిన తర్వాత మనం ఈ రెండు కూడా వేసామంటే ఆ వేడికి చింతపండు అలాగే జీలకర్ర కూడా మగ్గిపోతుందండి. ఎప్పుడైనా జీలకర్ర మనం ఇలాంటి పచ్చళ్ళల్లో మొత్తం పొయ్యి ఆపేసిన తర్వాత కనుక వేస్తే ఆ వేడికి అది వేగిపోతుందనమాట. ఇలా వేసిన తర్వాత మనం పక్కన పెట్టేసి చల్లారనివ్వాలండి. బాగా చల్లారితే ఏంటంటే మనం మిక్సీలో వేసినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఇదంతా కూడా చల్లారి చేస్తాను. అండ్ ఒక 10 మినిట్స్ తర్వాత చల్లారిపోయిందండి. దీన్ని ఇప్పుడు మనం ముందుగా పచ్చిమిర్చి జీలకర్ర చింతపండు మిక్సీ వేయాలి. ఎందుకంటే మొత్తం కలిపి ఒకసారి వేసామంటే
కర్రీ అంతా కూడా మెత్తగా అయిపోతుంది. పచ్చిమిరపకాయ తొలకలు కనిపిస్తూ ఉంటాయి. ముందు ఇలా మనం పచ్చిమిర్చి, చింతపండు కనుక మిక్సీ వేసామంటే నీట్‌గా మిక్సీ అవుతుంది. అలాగే ఈవెన్‌గా కూడా ఉంటుందన్నమాట. సో, ఇలా మనం అన్ని పచ్చిమిర్చి కూడా మిక్సీ వేసుకోవాలి. ఇందులో టేస్ట్‌కి సరిపడా సాల్ట్, అలాగే ఒక 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇష్టపడే వాళ్ళు కొత్తిమీర కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. నేనైతే కొత్తిమీర ఏమీ వేయలేదండి. ఓన్లీ క్యాలీఫ్లవర్ కాడలు అలాగే టమాటా మాత్రమే వేశాను. సో ఫస్ట్ ఇలా మనం పచ్చిమిర్చి మెత్తగా వేసుకున్న తర్వాత ఇందులో మిగిలిన క్యాలీఫ్లవర్ అండ్ టమాటా మిక్సర్ మొత్తం కూడా ఇందులో వేసేసి మనం మిక్సీ వేయాలి. నేను ఆల్రెడీ పచ్చడికి సరిపడా సాల్ట్ వేసాను కాబట్టి ఇంక ఇప్పుడు సాల్ట్ అనేది ఏమి వేయవలసిన అవసరం లేదనమాట. ఇది మనం కావాలి అనుకుంటే తిరగమాత పెట్టుకోవచ్చండి, లేదు అనుకుంటే కనుక జస్ట్ ఇలాగా మనం తీసుకోవచ్చు. అండ్ చూసారా ఎంత బాగుందో పచ్చడి. నేను ఆల్రెడీ టమాటా యూజ్ చేశాను కాబట్టి కొంచెం రెడ్డిష్ వచ్చిందండి. అదే టమాటా కనుక స్కిప్ చేస్తే చూడటానికి క్యాబేజీ పచ్చడిలాగా అనిపిస్తుంది అనమాట. సో నాకైతే ఈ క్యాలీఫ్లవర్ కాడలతో చేసిన పచ్చడి చాలా నచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.